హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు ఇన్నుకోరి. ఈరోజు కథ మిస్టర్ ఆరగెంట్ ఎపిసోడ్ 42. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ చేసి మీ అమూల్యమైన పాయింట్స్ని యాడ్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, ఊరిస్తున్నట్టు ఉన్న ప్రీతి పెదవులను చూస్తుంటే ముద్దు పెట్టుకోవాలనే కోరిక కలిగింది రిషికి. అతి కష్టంగా తన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుని మెల్లిగా ప్రీతి చేతులను విడిపించుకుని సోఫాలో కూర్చుని వేగంగా కొట్టుకుంటున్న తన గుండెపై చేయి పెట్టుకున్నాడు. ఏదో తెలియని అలజడి అతని మదిని వింతగా కమ్మేసింది. చాలాసేపటి వరకు ఆ ట్రాన్స్లో నుండి బయటికి రాలేకపోయాడు. ప్రీతి అతనికి నిద్రను దూరం చేసేసింది. సోఫాలో వాలి సీలింగ్ వైపు చూస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు. మార్నింగ్ మహికి మేలుకు వచ్చేసరికి ఆమె మీద ఒక బరువైన చెయ్యి ఉన్నట్లు అనిపించింది. దియా చెయ్యి ఇంత వెయిట్ ఉండదే, నేను రుద్రతో ఉన్నానా అని అనుకుంటూ నిద్రమత్తులో కళ్ళు సరిగ్గా తెరవలేక సగం తెరిచిన కళ్ళతో ఆ చెయ్యి వైపు చూసింది. రుద్ర మణికట్టు మీద ఉన్న తేలు టాటను చూడగానే తను రుద్రతోనే ఉన్నానని అర్థమే షాక్ అయింది మహి. ఇక్కడున్నానేంటి నేనే నిద్రలో నడుచుకుంటూ వచ్చేసానా, లేదా రుద్ర నన్ను కిడ్నాప్ చేశాడా అని తనలో తాను అనుకుంటూ నెమ్మదిగా దూరంగా వెళ్ళడానికి ప్రయత్నించింది. కానీ అప్పుడే రుద్రకి మేలుకు వచ్చి తన నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కున్నాడు. అలాగే బిగుసుకుపోయింది మహి. నా నుండి తప్పించుకోవాలని దియా రూమ్లోనే పడుకుంటావా? నీ మెంటల్ ప్లాన్స్ నా దగ్గర పనిచేస్తాయని ఎలా అనుకున్నావు? నీకు ఈ రుద్ర అండ్ సింహ గురించి తెలియదు. నువ్వు ఆలోచించడం స్టాప్ చేసే చోట రుద్ర ఆలోచించడం స్టార్ట్ చేస్తాడు. ఇది పూర్తిగా తప్పు. నీ శారీరక బలం నాకన్నా ఎక్కువైతే మాత్రం ఇదంతా చేస్తావా? నువ్వు నన్ను బలవంతంగా దియా గది నుండి తీసుకొచ్చావు. ఇది అన్యాయం. నీ ప్రేమలో అంత న్యాయమే డియర్. రుద్ర మహిని మరింత గట్టిగా కౌగిలించుకుని, నా రివెంజ్ గుర్తుందా అన్నాడు ఆమె చెవిలో గుసగుసగా. నన్ను బెదిరించడానికి ప్రయత్నించొద్దు. ఎందుకంటే నేను ఆలోచించిన తర్వాతనే నీ ఆలోచన స్టార్ట్ అవుతుంది. నీ ఆలోచన ముగిసే చోట నుండి నేను స్టార్ట్ చేస్తాను. కాబట్టి నేను ఇంకా మీ ముందున్నాను అని దాని ప్రతీకారం అని చెప్పి నన్ను బెదిరించగలవని నువ్వు అనుకుంటున్నావా? నేను మహిక రుద్రాన్సింహని, ఎవరికి భయపడను. ఈ అమ్మాయి ధైర్యం చూడండి. నా కస్టడీలో ఉన్న తర్వాత కూడా చాలా ధైర్యంగా మాట్లాడుతుంది. ఉఫ్, నీ యాటిట్యూడ్ నాకు పిచ్చిగా నచ్చుతుంది అని అంటూ రుద్ర మహిని తన వైపుకు తిప్పుకొని బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. ఎంత వద్దనుకున్నా మహి మొహంలో చిరసిగ్గు చేరనే చేరింది. దాన్ని కవర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ, వదులు రుద్ర, మార్నింగ్ అయింది, దియా దగ్గరికి వెళ్ళాలి అని లేవబోతుంటే రుద్ర తనకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా దగ్గరికి లాక్కున్నాడు. టైం ఇంకా 6 కూడా కాలేదు. ఇంకా చీకటిగానే ఉంది. దియా లేవడానికి చాలా టైం ఉంది. నిన్న నైట్ నువ్వు చేసిన దానికి రివెంజ్ తీర్చుకోకుండా వదిలేదే లేదు అని అంటూ ఆమె నైట్ డ్రెస్ నెక్ దగ్గర పట్టుకున్నాడు. మహి కళ్ళు విప్పాచి చూస్తూ, రుద్ర, నా డ్రెస్ చించేస్తావా? వద్దు, నాకు ఇలా సిగ్గేస్తుంది. కావాలంటే ఇంకో డ్రెస్ తీసిస్తాను, దాన్ని చించేసుకో అంది ఏడుపు మొహం పెట్టి. తన ఇన్నోసెంట్ ఫేస్ చూసి ఇంకా ముద్దొచ్చింది రుద్రకి. నిన్ను అస్సలు వదిలేది లేదు. ఈ రుద్రలో అసలైన వైల్డ్ యాంగిల్ చూడబోతున్నావు అని టీజింగ్గా అంటూ ఆమె డ్రెస్ పట్టుకొని తన దగ్గరికి లాక్కోవడంతో, రుద్ర వద్దు అంటూ కళ్ళు మూసుకుంది మహి. రుద్ర నవ్వి ముడుచుకున్న ఆమె పెదవులను తన పెదవులతో లాక్ చేశాడు. అతని స్వీట్ రివెంజ్ మహి మదిని మురిపించింది, మైమరిపించింది. రుద్ర పెదాల కింద నలిగిపోతున్న తన పెదవులు ముద్దుగా విచ్చుకున్నాయి. మెల్లిగా తెరుచుకున్న ఆమె కళ్ళు రుద్ర కిస్ చేస్తూనే కొంటెగా కన్ను గీటేసరికి సిగ్గుతో వాలిపోయాయి. అతని చేయి ఆమె డ్రెస్ వదిలి డ్రెస్ లోపలి నడుము మడతలను సవరిస్తుంది. అతని దూరం చేయాలని మహికి అస్సలు లేదు. ప్రేమగా అతని తీయని ముద్దుకి రెస్పాండ్ అవుతూ అతన్ని చుట్టేసింది. ఈ లోకాన్ని మరిచి ఇద్దరూ మోహ సముద్రంలో మునిగి తేలి సుఖాల తీరాలో విహరించి సరికొత్త ఉత్సాహంతో తమ రోజుని ఆరంభించారు. నైట్ సరిగ్గా నిద్రపోకపోవడంతో మార్నింగ్ 9 అయినా రిషికి మేల్కు రాలేదు. అలసటతో ప్రీతి కూడా మార్నింగ్ లేటుగా లేచింది. కళ్ళు నలుముకుంటూ ఎదురుగా చూసేసరికి సోఫాలో నిద్రపోతున్న రిషి కనిపించాడు. అతను ఇంకా బాత్రూమ్ వేసుకునే ఉన్నాడు. దాని పై బట్టను విప్పి అతని చెస్ట్ను కనిపించేలా చేస్తుంది. సోఫాలో చాలా హాయిగా నిద్రపోతున్నాడు. కానీ అతను ఎందుకు వెళ్ళలేదు? అతను లేపాలా? ప్రీతి తనలో తాను అనుకుంటూ రిషిని లేపడానికి వెళ్ళింది. రిషి భుజం మీద తడుతూ, మిస్టర్ రిషి, లేవండి, ఇక్కడెలా నిద్రపోయారు?
రాత్రి ఇంటికి వెళ్ళాల్సింది కదా మీరు. చూడండి, మీ బాత్రూమ్ ఓపెన్లో ఉంది అంది ప్రీతి సిగ్గుతో తన చేతులతో కళ్ళు మూసుకుంటూ. ప్రీతి, నన్ను పడుకోనివ్వు. నిన్న రాత్రి నువ్వు నన్ను పడుకోనివ్వలేదు అన్నాడు రిషి దిండుతో ముఖం కప్పుకుంటూ. వాట్? నేను మిమ్మల్ని నిద్రపోనివ్వలేదా? అంటే ఏంటి? నిన్న మీరు నన్ను ఏం చేశారు? ముందు నన్ను పడుకోనివ్వు, తర్వాత చెప్తాను అని రిషి ఆ టాపిక్ డైవర్ట్ చేసే ప్రయత్నం చేశాడు. ఏం అర్థం కాక మెంటలెక్కిపోయింది ప్రీతికి. కోపంగా చూస్తూ దగ్గరున్న టేబుల్ నుండి వాటర్ జగ్ తీసుకుని రిషి మీద వాటర్ పోసేసింది. మొహంపై చల్లని వాటర్ పడడంతో రిషి వెంటనే మేల్కొన్నాడు. దగ్గర నిలబడి ఉన్న ప్రీతిని తీవ్రమైన కోపంతో చూశాడు. అర్ధరాత్రి ఆమె స్లీప్ వాక్ అతనికి నిద్ర పట్టకుండా చేసింది. ఆ తర్వాత ఎప్పటికో మార్నింగ్ 4 గంటలకు నిద్రలోకి జారుకుంటే నీళ్లు జల్లి అతని రూడ్గా మేల్కొల్పింది. రిషి కోపంగా సోఫాల నుంచి లేచి ప్రీతి చేతులను గట్టిగా పట్టుకొని, వాట్ ఈస్ దిస్ ప్రీతి అన్నాడు. మీరేమన్నారు? నిన్న రాత్రి నేను మిమ్మల్ని నిద్రపోనివ్వలేదనా? మీరు నన్ను ఏదో చేసుంటారు, అందుకే మీకు ఇంకా లేవాలని అనిపించడం లేదు. నేను నిన్ను వదిలిపెట్టాను అంది ప్రీతి ఫ్రస్ట్రేషన్తో కోపంగా. ఇదంతా నీ వల్లే జరిగింది. నేను నీ వల్లే ఇంటికి వెళ్ళలేదు. నా వల్లనా లేక నీ వల్లనా? మై డియర్ ప్రీతి, నువ్వు నన్ను కోపగించుకుంటున్నావు. నిన్న రాత్రి నువ్వు చేసిన పనుల గురించి తెలుసుకొని అప్పుడు మాట్లాడు అని చెప్తూ రిషి ప్రీతి చేతులను విడిచిపెట్టి సోఫాలో ఉన్న తన మొబైల్ తీసుకుని నిన్న రాత్రి ప్రీతి నిద్రలో నడుస్తున్న వీడియోని ఆమెకు చూపించాడు. ప్రీతి షాక్ అవుతూ కళ్ళు పెద్దవి చేసింది. తనని అలా చూసుకుని నమ్మలేకపోయింది. నీకు డిసీజ్ రాత్రికి రాత్రే వచ్చినట్లు చాలా షాక్ అవుతున్నావు. నిద్రలో నడిచే అలవాటు నీకు ముందు నుండే ఉండుంటుంది కదా. నిద్రలో నడుస్తున్నారని ఎవరికైనా ఎలా తెలుస్తుంది అని తిరిగి ప్రశ్నించింది. నీకు తెలియకపోతే నీ పేరెంట్స్కి తెలిసి ఉండాలి. వాళ్ళు నీకు ఎప్పుడు చెప్పలేదా? నేను నా పేరెంట్స్తో ఉండను. మరి వాళ్ళు నాకెలా చెప్తారు? రిషి కనుబొమ్మలు ముడివేసి, నువ్వు నీ పేరెంట్స్తో కలిసి ఉండవని నాకెలా తెలుస్తుంది? నువ్వు నీ పేరెంట్స్తో ఎందుకుండవు అని ఆసక్తిగా అడిగాడు. మీరు నన్ను పర్సనల్ క్వశ్చన్స్ ఎందుకు అడుగుతున్నారు? నా పర్సనల్ లైఫ్పై మీకు అంత ఇంట్రెస్ట్ ఎందుకు? నాకు 1% కూడా ఇంట్రెస్ట్ లేదు. కానీ నిన్న రాత్రి నీ వల్లే ఇక్కడ ఉండిపోయాను. ఇది తెలియని ప్లీజ్. అండ్ నువ్వు నిద్రలో నడుస్తున్నావు. ఎవరైనా అడ్వాంటేజ్ తీసుకోవాలని చూసినా నువ్వు స్లిప్ అయి పడిపోయినా పెద్ద ప్రాబ్లం అవుతుందని ఉండిపోయా. సో మీరు నా గురించి వరి అయ్యారా? ఈరోజు పార్టీకి మిగతా అరేంజ్మెంట్స్ నీతోనే చేయించాల్సి వచ్చింది. మరి ఇలాంటివి నీకెలా జరగనిస్తాను? రిషి ఆట పట్టిస్తూ బదిలిచ్చాడు. ప్రీతి గురుగా చూసింది. అలా ఇలా అంటున్నారు మిస్టర్ రిషి? నిన్న నేను మీ షర్ట్ కూడా వాష్ చేశాను, అయినా మీరు నన్ను ఇలాగే చూస్తున్నారు. ఉఫ్, మిగతా అరేంజ్మెంట్ చూసుకో, నన్ను పడుకోనివ్వు అని అంటూ ప్రీతి లేచిన బెడ్ వైపు కదిలాడు. రిషి నైట్ వెళ్లకుండా అక్కడ ఎందుకున్నాడు ప్రీతికి ఇప్పుడు అర్థమైంది. అతను నిజంగా నా కోసం ఇక్కడున్నాడా? మిస్టర్ రిషి ఎప్పటి నుండి నా గురించి అంతగా వరి అవ్వడం మొదలుపెట్టాడు? ప్రీతి, ఎక్కువగా ఆలోచించకు. ఈ యారగెంట్ బిహేవియర్ ఉన్న పర్సన్ నిన్ను ప్రేమించడం లేదు, తన అహంకారాన్ని ప్రేమిస్తున్నాడు అని గొనుగుతూ వాష్రూమ్కి వెళ్ళింది ప్రీతి. బాగా చేద్దామంటే డ్రెస్ ఏం లేదు. ఇక్కడ అంతా రెడీ అయ్యాక ఇంటికి వెళ్ళి రెడీ అయ్యవచ్చు. ఇప్పుడు జస్ట్ ఫేస్ వాష్ చేసుకుందాం అని బ్రష్ చేసుకుని ఫ్రెష్ అవుతుండగా ఎవరో రూమ్ డోర్ నాక్ చేశారు. ప్రీతి, ఓపెన్ ద డోర్. రిషి అరుపు విని గదిలోకి దూసుకెళ్ళింది. రిషి పడుకుని అరిచేసి మళ్ళీ పడుకున్నాడు. ప్రీతి వెళ్ళి డోర్ ఓపెన్ చేసేసరికి 2 షాపింగ్ బ్యాగ్స్ చేతిలో పట్టుకున్న ఒక పర్సన్ నిలబడి ఉన్నాడు. సార్ ఆర్డర్ చేశారు మేడం అని అతను చెప్పడంతో ప్రీతి అవి అందుకొని డోర్ క్లోజ్ చేసి ఓపెన్ చేసి చూసింది. ఒక దాంట్లో జెంట్స్ సూట్ ఉంటే మరో దాంట్లో అమ్మాయిల డ్రెస్ ఉంది. ఆ సూట్ రిషికని అర్థమైంది ప్రీతికి. మరి ఈ డ్రెస్ ఎవరి కోసం? అతని గర్ల్ఫ్రెండ్ కోసమా? కానీ తను ఏ అమ్మాయి పేరు చెప్పడం నేను వినలేదు అని ఆలోచిస్తూ ఆ డ్రెస్ని చూస్తుంటే, ఆ డ్రెస్ నీకోసమే, వేసుకో అన్నాడు రిషి. నాకోసమా? కానీ నాకోసం డ్రెస్ కొనివ్వమని మీకెవరు చెప్పారు? నేను ఈ డ్రెస్లో బాగానే ఉన్నాను. నీ విషయం నాకు తెలియదు, కానీ నేను ఒకే డ్రెస్ 2 సార్లు వేసుకోలేను. నా డ్రెస్ నీట్గా లేదు, సో నాకొకటి నీకొకటి ఆర్డర్ చేశాను. ఎక్కువ మైండ్ చించుకోకుండా వెళ్ళి బాచి అని చెప్పి మళ్ళీ దిండులో ముఖం దాచుకొని నిద్రపోయాడు. ప్రీతి ఆశ్చర్యపోయింది. అతనికి నాకు డ్రెస్ కొనివ్వమని ఎవరు చెప్పారు? నేను ఇంట్లోనే డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేదాన్ని కదా. బహుశా నేను ఇంటికి వెళ్ళడం అతనికి ఇష్టం లేకపోవచ్చు, లేట్ అవుతానని అని అనుకుంటూ డ్రెస్ తీసుకొని బాత్ చేయడానికి వెళ్ళింది. బాత్ చేసి ఆ డ్రెస్ వేసుకుంది ప్రీతి.
అది ఆమెకు పర్ఫెక్ట్గా సరిపోయింది. బట్ ఇదెలా సాధ్యం? రిషికి నా సైజ్ అంత బాగా ఎలా తెలుసు? రిషి నన్ను మెజర్ చేసి ఆర్డర్ చేశాడా? నా నిద్రను అడ్వాంటేజ్గా తీసుకొని ఏదైనా చేశాడా? ఓ గాడ్, దాని గురించి ఆలోచిస్తూనే నాకు సిగ్గుగా ఉంది. కానీ ఈ సిగ్గులేని మనిషిని చూడు, చాలా హాయిగా నిద్రపోతున్నాడు. నేను అతని వదలను అని కోపంగా గదిలోకి దూసుకుపోయి నిద్రపోతున్న రిషి భుజంపై కొట్టడం స్టార్ట్ చేసింది. నన్ను టచ్ చేయడానికి నీకెంత ధైర్యం? ఏం చేశావు? లేచి నాకు సమాధానం చెప్పు. ప్రీతి అరుస్తూ దిండు తీసుకొని అతని తలపై కొట్టడంతో రిషి కోపంగా లేచి ప్రీతిని పట్టుకొని తన దగ్గరికి లాక్కున్నాడు. అతని మీద పడుకున్నట్టుగా పడిపోయింది ప్రీతి. నీకు కొంచెం కూడా సిగ్గులేదా అని ఇంకా గొనుగుతూనే ఉంది. కొన్ని క్షణాలు తిడుతున్న ఆమె పెదవుల వైపు చూసి ఒక్కసారిగా తన పెదవులతో ప్రీతి పెదవులను బంధించాడు రిషి. ప్రీతి కళ్ళు షాక్తో పెద్దవయ్యాయి. రిషి నిన్న రాత్రి తనను టచ్ చేసి ఉంటాడని అనుమానం ఇప్పుడు ఆమెకు నిజం అనిపిస్తుంది. ప్రీతి అతని నుండి విడిపించుకోవడానికి గింజుకుంటుంటే రిషి వదలకుండా ఆమె చేతులు పట్టుకుని ముద్దు పెట్టుకుంటున్నాడు. ఈరోజు మొదటిసారిగా ఒక అమ్మాయిని ముద్దు పెట్టుకున్నాడు రిషి. నిన్న రాత్రి అతనికి ప్రీతిని ముద్దు పెట్టుకోవాలనే కోరిక ఇప్పుడు అనుకోకుండా తీరిపోయింది. నిమిషం పాటు తొలి ముద్దు మాధుర్యాన్ని ఆస్వాదించి ప్రీతి పెదవులను వదిలి డీప్ బ్రీత్ తీసుకొని, నువ్వు అలా అనుకుంటున్నావా? నీకు నువ్వు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నావు అన్నాడు. ఊహించని ముద్దుకి కోపంతో సిగ్గుతో ప్రీతి మొహం ఎర్రబడింది. తన చేతులను రిషి చేతుల నుండి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ, నన్ను వదిలేయండి, మీరు నన్ను ఎలా ముద్దు పెట్టుకున్నారు అని రిషి కళ్ళలోకి చూస్తూ కోపంగా అరుస్తుంటే రిషి మరోసారి ఆమె పేదాలను ముద్దాడి ఇలా అన్నాడు కొంటెగా. ప్రీతికి మెంటల్ ఎక్కిపోయింది. నా నుండి దూరంగా వెళ్ళు, నన్ను వదిలే. నా మెజర్మెంట్స్ నీకు తెలిసినా ఆశ్చర్యపోనవసరం లేదు. నిన్న రాత్రి కూడా నువ్వు ఇలాగే చేసుంటావు కోపంగా అంది ప్రీతి. ఇక నుండి నువ్వు నన్ను ఇలా ఇబ్బంది పెట్టే ప్రతిసారి నేను నీకు ఇలాగే చేస్తాను నీ మాటలు ఆపడానికి. రిషి మాటలకు చిరాగ్గా చూస్తూ, నా పర్మిషన్ లేకుండా నువ్వు నన్ను ఇలా టచ్ చేయడం కిస్ చేయడం మంచిది కాదు అంది ప్రీతి. సో నీకు నువ్వు అనవసరమైన ఇంపార్టెన్స్ ఇవ్వడం మంచిదేనా? నిన్న రాత్రి నేను ఏదో చేశానని నువ్వు అనుమానిస్తున్నట్లు నేను అప్పటి నుండి గమనిస్తున్నాను. నిన్న రాత్రి నేను నీకు కాపలాగా ఉన్నాను, దానివల్ల నాకు నిద్ర పట్టలేదు. అండ్ మార్నింగ్ నుండి నువ్వు నన్ను ఇబ్బంది పెడుతున్నావు. మిస్టర్ రిషి, ప్లీజ్ నా చేయి వదిలేయండి, నాకు చాలా పనుంది, నన్ను వెళ్ళనివ్వండి. ఓకే వెళ్ళనిస్తాను, బట్ వన్ కండిషన్. ఏంటది? నీ పేరెంట్స్ గురించి నువ్వు నాకు చెప్పాలి. నువ్వు వాళ్ళతో ఎందుకు స్టే చేయవు? వాళ్ళు ఎక్కడున్నారు అడిగాడు రిషి. నా గురించి తెలుసుకోవాలని నీకు 1% ఇంట్రెస్ట్ లేదని ఇప్పుడే చెప్పావు కదా, మరి ఇప్పుడు నా పేరెంట్స్ గురించి తెలుసుకోవాలని ఎందుకు అనుకుంటున్నావు? ఎందుకంటే నీకు ట్రీట్మెంట్ అవసరం, అబ్జర్వేషన్ అవసరం. ఈ రోజులో నిద్రలో నడుస్తూ నువ్వు బాల్కనీ మీద నుండి దూకితే నేను చూడ్డానికి ఎవరు ఉండరు. నాకు ఇంతకు ముందు ఎప్పుడు ఇలా జరగలేదు. నువ్వు నన్ను ఎగతాళి చేయడానికి కాకపోతే ఇదంతా నీ ముందే జరగాలా? నాకేం జరగదు, నన్ను వదిలే అని తన శక్తినంతా ఉపయోగించి రిషి చెయ్యిని గట్టిగా గిల్లింది. కానీ రిషి ముఖం కంపించలేదు. ఏమీ జరగనట్లు అలాగే చూస్తూ ఉన్నాడు. బిత్తరపోయింది ప్రీతి. కొన్ని క్షణాలు ఆమెను అలాగే చూస్తుండిపోయిన రిషి మెల్లిగా ఆమె చేతులను వదిలేశాడు. అతని పట్టు సడలగాని ప్రీతి వెంటనే బెడ్ దిగి పరిగెత్తుకుంటూ వెళ్ళి డోర్ తీసుకుని బయటకొచ్చింది. తన గుండె సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లా కొట్టుకుంటుంది. ఇదంతా ఏంటి? మిస్టర్ రిషికి సడన్గా ఏమైంది? ఇలా జరిగిన తర్వాత ఇప్పుడు నేను అతని కళ్ళలోకి ఎలా చూడగలను? అసలు అలా ఇలా ముద్దు పెట్టాడు? అతని ఉద్దేశం ఏంటి? మైండ్ అంతా సమాధానం లేని ప్రశ్నలతో, కన్ఫ్యూషన్తో, ఫ్రస్ట్రేషన్తో నిండిపోగా గట్టిగా తల వెదిలించి డీప్ బ్రీత్ తీసుకుని పార్టీ హాల్కి వెళ్ళింది. పార్టీ సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కావాల్సింది. అప్పటికే డెకరేషన్, సీటింగ్ అరేంజ్మెంట్స్ ఫినిష్ అయిపోయాయి. అవన్నీ ఒకసారి చెక్ చేసుకుని మెను చూడ్డానికి హోటల్ కిచెన్లోకి వెళ్ళింది. అప్పటికి రిషి కూడా లేచి రెడీ అయి పార్టీ హాల్కొచ్చాడు. అతని కళ్ళు ప్రీతి కోసం తీవ్రంగా వెతుకుతున్నాయి. కానీ ఆమె ఎక్కడా కనిపించలేదు. హోటల్ స్టాఫ్ని అడగడంతో కిచెన్లో ఉందని చెప్పాడు. వెంటనే అక్కడికి కదిలాడు రిషి. ప్రీతి హోటల్ స్టాఫ్కి ఫుడ్ ఎలా వడ్డించాలో, ప్రతిదీ ఎలా నిర్వహించాలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ కనిపించింది. డోర్ దగ్గర నిలబడి ప్రీతిని గమనిస్తున్నాడు. ప్రీతి మేనేజ్మెంట్ స్కిల్స్ చూసిన రిషి ఆమె నిజంగా మేనేజింగ్ రోల్కి అర్హురాలని గ్రహించాడు. జరిగిన దానికి డిస్టర్బ్ అవ్వకుండా తన వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్న తనని చూసి ముచ్చటేసింది రిషికి. మెనూ కన్ఫర్మ్ చేసి స్టాఫ్ అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ప్రీతి వెనక్కి తిరిగేసరికి
రిషి డోర్ని ఆనుకొని తనని చూస్తూ కనిపించాడు. ఆ తర్వాత ఏం జరగబోతుంది? ఈ పార్టీలో ప్రీతి రిషిల మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? రిషి తన మనసులోని మాటను ప్రీతికి చెప్పేస్తాడా? రక్ష పార్టీకి వస్తుందా? రుద్ర గురించి మహీకి నిజం చెప్పనుందా? మహి రియాక్షన్ ఏంటి? ఈ పార్టీ వల్ల ఈ రెండు జంటల జీవితాలు ఏ మలుపు తిరగబోతున్నాయి? అద్భుతమైన కథనంతో, మీ ఊహకందని మలుపులతో, మీ మనసుకు నచ్చే అందమైన సన్నివేశాలతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.